హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు చైతన్యాని. ఈరోజు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీరు ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో, నేను చేసేవన్నీ ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటాయండి, మీకు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ట్రైన్ టికెట్ చేసుకోవాలి అంటే కనుక మనం 3 నెలల ముందు మనకి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే 90 రోజుల ముందు అన్ని ట్రైన్స్కి అంటే స్లీపర్ అవ్వచ్చు, ఏసీ టికెట్స్ అవ్వచ్చు, అంటే థర్డ్ క్లాసు, సెకండ్ క్లాసు, ఫస్ట్ క్లాస్ టికెట్స్ అన్నీ 3 నెలల ముందు మనకు వదలటం జరుగుతుంది. ఓకే, గ్రాడ్యువల్గా ఏంటంటే కొన్ని డేస్ అయిన తర్వాత ఆ టికెట్స్ అనేది మనకి ఆర్ఏసీలోకి వెళ్తాయి, తర్వాత వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్తాయి. మరి రిజర్వేషన్ చేసినా ఒక్కోసారి మనకి వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మేషన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా. మరి మనకి సెకండ్ వే ఏంటంటే తత్కాల్ టికెట్స్, అంటే ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 1 డే బిఫోర్ మనకి ఆ ట్రైన్ జర్నీ డేట్కి 1 డే బిఫోర్ ఏంటంటే మనం తత్కాల్ టికెట్స్ అని వదులుతాడు. అవి ఏంటంటే జనరల్ టికెట్స్ మీద కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తాము, ఆ తత్కాల్ టికెట్స్లో కూడా మనం ట్రావెల్ చేయడానికి వెనకాడము. కాబట్టి మరి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, తత్కాల్ టికెట్స్ అయిపోయాయండి, జనరల్ టికెట్స్ అయిపోయి, ఓకేనా, ఇప్పుడు మన ట్రైన్లో వెళ్ళాలి, ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, లేకపోతే మన ఫ్రెండ్స్కో లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్కో ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, దాన్ని బట్టి మనం ఏంటంటే అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాలి. ఒక 2 అవర్స్ ముందు, 3 అవర్స్ ముందు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా ట్రైన్లో వెళ్ళాలి అన్నప్పుడు మనకి కన్ఫామ్గా సీట్ కావాలంటే, బెర్త్ కావాలంటే ఏం చేయాలి అనేది మాత్రమే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు మరింత సమాచారం ఇచ్చింది, దీని ద్వారా నేను తెలుసుకోగలిగాను అన్నప్పుడు ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరింతమందికి చేరువవుతాయండి. కాబట్టి లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఒక లైక్ అండి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మొబైల్ యాప్లో కానీ లేకపోతే సిస్టంలో కానీ ఐఆర్టీసీ సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ జెన్ ఈ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యూజర్కి లాగిన్ అవ్వండి, ఓకేనా. లాగిన్ అవ్వండి. జస్ట్ క్లిక్ చేసుకున్నాను, నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది అడుగున, మీకు అందరికీ తెలిసిందే. ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రమ్ టు, అంటే మీరు ఏ ఊరు నుంచి ఏ ఊరికి అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా ట్రావెల్ చేస్తున్నారు, ఏ ట్రైన్స్ ఉన్నాయి, ఏ టైంకి ఉన్నాయి, ఓకేనా. సీట్ అవైలబిలిటీ ఉందా లేదని ఒకసారి ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. నేనేం చేస్తున్నానంటే విజయవాడ టైప్ చేస్తున్నానండి, విజయవాడ టు విశాఖపట్నం, ఓకేనా. ఇవాళ డేట్ అండి. క్లిక్ చేసుకున్నాను, జనరల్ టికెట్స్ పెట్టాను, ఓకేనా. జస్ట్ క్లిక్ చేయగానే సెర్చ్ అనే ఆప్షను, దీంట్లో ఇప్పుడు నాకు కావాల్సిన ట్రైన్ ఏంటంటే సెర్చ్ చేస్తున్నాను, చూడండి. మార్నింగ్ ఇప్పుడు నేను వెళ్ళడానికి 7 తర్వాత టికెట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను. మార్నింగ్ 9కి సింహాద్రి ఉందండి, చూడండి ఒకసారి. మార్నింగ్ 9కి సింహాద్రి ఉంది. ట్రైన్ నెంబరు 17239 అండి, 17239 నెంబరు. ఓకే, సీటింగ్ ఉంది, చైర్ కార్ ఉంది. ఇప్పుడు జస్ట్ క్లిక్ చేస్తున్నాను, ట్రైన్ క్యాన్సిల్ ఉంది. ఓకే, అంటే ఈ ట్రైన్ అనేది వెళ్ళట్లేదు, కాబట్టి నెక్స్ట్ ట్రైన్ అనేది చూద్దాం మనం. కోనార్క్ ఉంది చూడండి, కోనార్క్ ఎక్స్ప్రెస్ ఉంది 9:30కి. స్లీపర్ అవైలబిలిటీ ఉన్నాయో చూద్దాం. స్లీపర్ అవైలబిలిటీ, ఓకేనా. నాట్ అవైలబుల్ అని ఇచ్చాడు. థర్డ్ ఏసీ నాట్ అవైలబుల్, సెకండ్ ఏసీ నాట్ అవైలబుల్. అంటే 9:35కి మనకు విజయవాడలో అది స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఈ ట్రైన్లో ఇప్పుడు మనం ట్రావెల్ చేయాలండి. దీని ట్రైన్ నెంబరు 11019, 110-19 ట్రైన్ నెంబర్ అండి, ఓకేనా. ఇప్పుడు నాకు ఈ ట్రైన్ తప్పితే వేరే ఆల్టర్నేటివ్ ట్రైన్స్ అనేది నాకు ఏది కనపడలేదు, కాబట్టి నేనంటే ఈ ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అసలు ట్రైన్లో వేకెన్సీస్ ఉన్నాయో లేదో తెలియాలంటే కనుక మళ్ళీ హోమ్లోకి వచ్చేసేయండి. హోమ్లోకి వచ్చిన తర్వాత
ఇక్కడ చూడండి చార్ట్ అవైలబిలిటీ అని ఇస్తాడు. చార్ట్ వేకెన్సీ అవైలబిలిటీ అని ఇస్తాడండి ట్యాగ్ హోమ్లోనే. ఓకేనా, ఇది ఎక్కడ ఉంటుంది మనకి అంటే మనం ఫ్రమ్ టు టైప్ చేస్తాం కానీ దానిపైనే మనకి పిఎన్ఆర్ స్టేటస్, రిఫండ్ స్టేటస్, చార్ట్ అవైలబిలిటీ అనేది ఇక్కడ ఇస్తాడు. ఇది క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇది క్లిక్ చేసుకుని వెళ్ళంగానే ఇక్కడ ట్రైన్ నెంబర్ అడుగుతాడు. ఇక్కడ మీరు ఏం చేస్తారండి, కోణార్క్ క్లిక్ చేయండి. ఎక్కడ ఎక్కుతారు, విజయవాడ, బోర్డింగ్ పాయింట్ విజయవాడ. జస్ట్ గెట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే దీంట్లో చూడండి మనకి ఓకే సెకండ్ క్లాస్ ఏసీ దాంట్లో 0 బెర్తులు అంటే అవైలబిలిటీ లేవండి ఆ క్లాస్లో. ఓకేనా, థర్డ్ క్లాస్ ఏసీలో 2 బెర్తులు ఇంకా అవైలబిలిటీ చూపిస్తోంది, స్లీపర్లో 0 అవైలబిలిటీ ఉన్నాయండి. ఓకేనండి, అంటే ట్రైను స్టార్ట్ అవ్వడానికి మనకి జనరల్గా 6 అవర్స్ ముందు ఏంటంటే చార్ట్ ప్రిపేర్ అవుతుందండి. అంటే మీరు కరెంట్ రిజర్వేషన్ చేసుకున్నా లేదా జనరల్ రిజర్వేషన్ చేసుకున్నా తత్కాల్ చేసుకున్నా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 6 అవర్స్ ముందు మనకి ఈ చార్ట్ అని ప్రిపేర్ అవుతుంది. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా కొన్ని వేకెన్సీస్ మిగిలిపోతాయండి. అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల మిగిలిపోతాయి. ఎవరైనా బెర్తులు క్యాన్సిలేషన్ చేసుకున్నా మిగులుతాయి, లేకపోతే ఏంటంటే ఆన్లైన్లో రిజర్వేషన్ అవ్వకపోయినా సరే మిగులుతాయి. అలా చూడండి, ఇక్కడ 2 బెర్తులు అనేది చూపిస్తుంది. జస్ట్ మీరు దీని మీద కనుక క్లిక్ చేస్తే కనుక ఆ బెర్తుల తాలూకు డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాడంటే అనకాపల్లి నుంచి విశాఖపట్నం వరకు B6లో మీకు వేకెంట్ చూపిస్తున్నాడండి. అనకాపల్లి నుంచి విశాఖపట్నం వరకు B6 బోగిలో 70 చూపిస్తున్నాడండి. అలాగే విజయవాడ నుంచి రాజమండ్రి వరకు B5లో 53 ఉందండి. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు B5లో 53 ఉంది. అలాగే విజయవాడ నుంచి సామర్లకోటకు 1 ఉందండి. అలాగే విజయవాడ నుంచి భువనేశ్వర్కు B6లో 53 ఉందండి. విజయవాడ నుంచి భువనేశ్వర్కు B6లో 53, 54 2 కనపడుతున్నాయండి నాకు. ఓకేనా, అంటే మీరు డైరెక్ట్గా ఇది లాంగ్ అండి. భువనేశ్వర్ అంటే మనకు వైజాగ్ తర్వాత విజయనగరం అలా ఉంటుంది కాబట్టి ఈ B6లో 53, 54 అంటే మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ అండి. ఈ 2 బెర్తులు ఆ బెర్త్ స్టేటస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ బెర్త్ అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది 100% మీకు ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఏంటంటే భువనేశ్వర్ వరకు ఆ బెర్త్ అనేది ఎవరు రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మీకు అలాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆ బెర్త్ నాకు కావాలంటే ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకోండి. డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి మీరు జనరల్ టికెట్ తీసుకోండి. ఆ బోగికి వెళ్ళండి. ఆ బోగికి వెళ్ళి ఈ 2 బెర్తలు ఏదో ఒక బెర్త్లో మీరు ఆక్యుపై చేసుకోండి. B6 53 కానీ 54 కానీ మీరు ఆక్యుపై చేసుకోండి. ఆక్యుపై చేసుకున్న తర్వాత టీసీ వస్తారు కదండి మనకి చెక్కింగ్కి. ఓకేనా, వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకి చెప్పండి, ఇది సిచ్యువేషన్ సార్, నేను అప్పటికప్పుడు ట్రావెల్ చేయవలసిన అవసరం వచ్చింది కాబట్టి ఏంటంటే నాకు బెర్త్ అనేది కావాలి, భువనేశ్వర్ వరకు వేకెంట్ ఉందని నేను ఆన్లైన్లో చెక్ చేశాను కాబట్టి ఈ బెర్త్ నాకు ఇవ్వండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏంటంటే ఆ బెర్త్ అనేది ఖాళీగానే ఉంది కాబట్టి మీకు అలాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకంటే ముందు ఎవరైనా ఇదే చూసారనుకోండి వాళ్ళకైనా అలాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ ఎవరు ముందు ఆ బెర్త్ను ఆక్యుపై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే అలాట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా కూడా లాస్ట్ మినిట్లో మనం ట్రావెల్ చేయడానికి ఎన్నో అవకాశాలు మనకి రైల్వే శాఖ కల్పిస్తుందండి. రైల్వే శాఖకు సంబంధించిన మరిన్ని వీడియోస్ కూడా నా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీకు మరింత సమాచారం తెలిసింది, ఉపయోగపడింది అన్నప్పుడు నా ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఫర్దర్గా చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది. మరొక వీడియోతో మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.